ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మ పాదాభివందనాలు. ఒక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పత్రి అమ్మకి మనం గట్టిగా కలత్వార ధనులతో కృతజ్ఞత తెలుపుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు అయితేనేమి, ప్రపంచవ్యాప్త విశ్వవ్యాప్త గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇంతమందిని ఆత్మబంధువులుగా కలిపారు. ఇంతమంది ఆత్మబంధువుల మధ్య నేను మాట్లాడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరపు నుంచి నేను ఒక సెక్రటరీగా నాకు సేవ చేసే భాగ్యం అమ్మ కల్పించారు. అది ఎన్నో జన్మల పుణ్యఫలమని నేను భావిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని, ఆ వశిష్ఠ గౌతమి విశిష్టత గురించి మీకు చెప్పాలంటే ఒకసారి పత్రి సార్ మాతో అన్నారు. ఏమన్నారంటే, దివాన్జీ ఆ వశిష్ఠ గౌతమి గొప్పతనం నీకు చెప్తాను విను అన్నారు. ఏంటో నాకు అర్థం అలా. చెప్పండి సార్ అన్న. అక్కడికి వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్ అయినా సరే, భౌతికంగా ఉన్న వాళ్ళు సరే, వాళ్ళ సత్యలోకం వెళ్ళిపోతారని చెప్పి అన్నారు. సత్యలోకం అక్కడికి వచ్చి ధ్యానం చేస్తే చాలు, వాళ్ళ సత్యలోకాల మార్గం సుమగం అవుతుంది, ఇది తెలుసుకో అన్నారు. అదేంటి సార్ ఇలా అంటున్నారు, ఇక్కడ ధ్యానం చేస్తే సత్యలోకం ఎలా వెళ్తారు సార్ ఇక్కడ అంటే, ఇక్కడ ధ్యానం చేసిన ఆ వశిష్ఠ గౌతమికి ఒక ఇటుక కానీ ఒక సిమెంట్ బస్తా కానీ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సత్యలోకం వెళ్తారు అని చెప్పారు. అదేలా సార్ అంటే, మనం పూర్వజన్మల సుకృతం బట్టి, పూర్వజన్మ పాపుణ్యాలు బట్టి మనం ఒక లోకంలోకి వెళ్తాం. అది తపోలోకం అవచ్చు, మనోలోకం అవచ్చు, ఇంకా 7 లోకాల్లో ఏదో లోకంలో ఉండిపోతాం మనం. కానీ ఈ వశిష్ఠ గౌతములు ఎవరైనా సేవ చేసినా, దానికి ఒక ఇటుక కానీ ఒక 100 రూపాయల డొనేషన్ కానీ ఇచ్చినా ఆ ఫలితం ఎలా ఉంటుందంటే, ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ వశిష్ఠ గౌతమికి కొన్ని లక్షల మంది వచ్చి ధ్యానం చేస్తారు. కొన్ని లక్షల మంది. ఈ వశిష్ఠ గౌతమి ఎలా ఉంటుందంటే, కింగ్ ఛాంబర్లో ధ్యానం చేయాలంటే 6 నెలల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే తిరుపతిలో కూడా దర్శనం చేయాలంటే మనం నెల ముందు చేసుకుంటే సరిపోద్ది, కానీ ఇక్కడ 6 నెలల ముందు చేయాలంట. అంత గొప్పగా ఆ వశిష్ఠ గౌతమి తయారవుద్దని చెప్పారు. ఆ రోజు నేను సార్ చెప్పింది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తారు, చక్కగా శాకాహారం తింటారు. వాళ్ళందరూ వచ్చి ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా వెళ్తారు. నువ్వు ఇచ్చిన ఇటుక ఈ 100-1000 రూపాయలు ఉంటుంది చూసో, ఆనందంలో భాగం నీకు వస్తుంది. నువ్వు ఏ తపోలోకంలో ఉండిపోయావు, లేకపోతే ఏ మనోలోకంలో ఉండిపోయావు, ఈ భాగంలో వచ్చే పుణ్యఫలం నిన్ను వేరే లోకాలకు పంపిస్తుంది. ఇది కొన్ని వేల సంవత్సరాలు ఉండే పిరమిడ్. ఈ పిరమిడ్ని అన్ని సంవత్సరాలు నువ్వు ఏ లోకంలో ఉండిపోయినా సత్యలోకం గ్యారంటీగా వెళ్తావు. ఇది వశిష్ఠ గౌతమి విశిష్టత. దీని అందరికీ చెప్పని ఆ రోజు చెప్పారు. నేను కనపడిన వాళ్ళకి చెప్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, సార్ ఈ 3 పదాలు ఎప్పుడు వాడేవారు అంటే, ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ముందు మనందరం ఫ్రెండ్స్గా ఏర్పడతాం. ఫ్రెండ్స్ అంటే ఏంటి, ఫ్రెండ్స్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు అంటే, ఫ్రెండ్స్ అంటే మనం అన్నీ పంచుకుంటాం. సుఖం, కష్టం, దుఃఖం, బాధ, ఇబ్బంది అన్నీ ఫ్రెండ్స్తోనే పంచుకుంటాం. ఇంట్లో అన్నదమ్ములతో పంచుకోలేనివి, తల్లిదండ్రులతో పంచుకొని ఎన్నో విషయాలు ఫ్రెండ్స్తో పంచుకుంటాం. అలాగే ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఫ్రెండ్ అనేది సార్ ఎందుకంటే అన్నీ పంచుకోమని. మీకు ఏదో ఇబ్బంది వచ్చినా ఈ పిఎస్ఎస్ మూమెంట్లో అందరూ మన సహోదరులు, సోదరిమణులు, అయితే అన్నీ మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి. సో అన్నీ పంచుకుంటే ఫ్రెండ్ అనేవాడు ఏమవుతాడు, మై డియర్ ఫ్రెండ్ మాస్టర్ అవుతాడు. అంటే ఇవన్నీ పంచుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినాడు మాస్టర్ అవుతాడు. మాస్టర్ అయినాడు ఏం చేస్తాడు, అందరికీ 10 మందికి చెప్తాడు. అంటే ఇలా స్పీచ్లు చెప్పి 10 మందికి జ్ఞానాన్ని పంచుతాడు. జ్ఞానం పంచినాడు ఏమవుతాడు, పత్రిజీ గల దేవుడు అవుతాడు. అదే మై డియర్ ఫ్రెండ్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్. సో పత్రిజీ గారు ఇవన్నీ ఇలా ఒక్కో పదానికి ఒక్కో మాటకి ఎన్నో అర్థాలు, వేల అర్థాలు ఉంటాయి. సో నేను అర్థం చేసుకున్న మాట అయితే ఇది, నేను అందరితోనూ ఫ్రెండ్షిప్గా ఉంటాను. వాళ్ళు చెప్పింది ప్రతీదీ వింటాను, ప్రతీదీ ఆచరిస్తాను కూడా. సో ఇప్పుడు ఈ వశిష్ఠ గౌతమి గురించి చెప్పాల్సిందంటే, దీంట్లో
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని పిరమిడ్ వశిష్ఠ గౌతమ్ ఒకటే. ఎందుకంటే దీంట్లో 5 ఛాంబర్స్ ఉన్నాయి. 5 ఛాంబర్స్: కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, శ్రీచక్ర, మెర్కుబా పిరమిడ్. మొత్తం 5 ఛాంబర్స్. ప్రపంచంలో ఏ పిరమిడ్కి లేని విశిష్టత దీనికే ఉంది. ఇటువంటి పిరమిడ్ మరీ ప్రపంచంలో ఎక్కడా నిర్మాణం జరగలేదు. ఒక్క కింగ్ ఛాంబరే 90/90, అంటే 90x90 అడుగులు. కింగ్ ఛాంబర్లో 2000 మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. క్రిస్టల్ ఛాంబర్ 50/50, క్వీన్ ఛాంబర్ 50/50, శ్రీచక్ర 28/28 శ్రీచక్ర, మెర్కుబా పిరమిడ్. ఇవి కాకుండా మనం మొత్తం పిరమిడ్ మొత్తానికి 27,000 27,000 క్రిస్టల్స్ పెడుతున్నాం. ప్రపంచంలో ఏ పిరమిడ్లో అన్ని క్రిస్టల్స్ లేవు. ఇది ఒక్క గొప్పతనం. అదే కాకుండా మన సీలింగ్లో 8 అంగుళాల పిరమిడ్స్ 1,00,000 పిరమిడ్లు పెడుతున్నాం. చూడండి ఎంత 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 దానికి శక్తి వస్తుందో. అది పక్కనే జీవనది గోదావరి నది. ఇన్ని విశిష్టత ఉన్న పిరమిడ్ ప్రపంచంలో ఇది ఒక్కటే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరందరూ అక్కడికి వచ్చి ఆ పిరమిడ్ యొక్క గొప్పతనం తెలుసుకుని దాంట్లో ధ్యానం చేసి, ఎంత పవర్ ఉందంటే డైరెక్ట్గా మనం శక్తిని ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఆ పిరమిడ్కి రావాలి, ఆ పిరమిడ్లో ధ్యానం చేయాలి. రేపు 11వ తారీఖున పత్రిజీ యొక్క మహా అవతరణ దినోత్సవం గొప్పగా అక్కడ కేక్ కటింగ్ సార్ని ఎంతో గొప్పగా మనం కొలుచుకుందాం. సార్కి కృతజ్ఞత తెలుపుకునే రోజు అది మంచి రోజు, మహా అవతరణ దినోత్సవం. మీరందరూ ఖచ్చితంగా వశిష్ఠ గౌతమ్కి వచ్చి అక్కడ సార్ కేక్ కటింగ్లో పాల్గొనవలసిన కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.